జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి. మళ్ళీ జగన్ గారు మళ్ళీ జగన్. ఏ విషయాలు బాగా నచ్చాయండి జగన్ గారు? రకాలుగా ఆడ ప్రతి పథకం కూడా చాలా బాగుంది. అందులో మాత్రం తిరగలేదు. అది అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తున్నాడు. చాలా బాగుంది. అంటే కొంతమంది పథకాలు ఇచ్చి సోమరబోధులుగా చేస్తున్నారు అన్నట్టుగా కొంతమంది. ఎవరో సోమరబోధులు అవ్వలేదు. చాలా మంది కుటుంబాలు లేబర్ కూడా బతుకుతున్నారు అడిచిన పథకాల వల్ల. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ జగనే ముఖ్యమంత్రి. మళ్ళీ జగన్ గారే వస్తారు. ఇక్కడ ఎలమంచిలో పరిస్థితి ఏంటండి? ఎలమంచిలో చాలా వరకు జగనేనండి. అందరూ తిరగలేదు. కన్నబాబు రాజు గారు మళ్ళీ సీట్ ఎవరికి ఇచ్చినా ముందు ఎమ్మెల్యే గురించి కాదండి, మాకు కావాల్సింది జగన్. జగన్ గురించి వేస్తాం. ఎందుకు అంత ఇష్టం? పరిపాలన ఇన్ని సంవత్సరాలు బట్టి ఏది ఎరగమండి. ఆయన పరిపాలన వచ్చిన తర్వాత చాలా బాగుందండి. లేబర్ కానీ, మాకు కానీ, ఆటోలకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా సాగరోళ్ళు కానీ, మంగళవాళ్ళు కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది. అందుచేత ఇంకా జగనే కావాలి. ఇప్పుడు మరి జనసేన టీడీపీ రెండు కలిసి వస్తున్నాయి. జగన్ గారు ఎదుర్కోగలరు అనుకుంటున్నారా లేదనుకుంటున్నారు? ఆ రెండు కదా మూడు వచ్చినా సరే ఈ జగన్ ఏం చేయలేరండి. సమస్య లేదు. టీడీపీ అనేది ఎత్తుకుద్దు రావాలి తప్ప జగన్ అనేది సమస్య లేదు. అదే జగన్ నేను జనసేన అసలు సమస్య లేదు. ఆడేవాడండి బచ్చాగడే సినియాట తప్ప ఆడేముంది ఆడికి. అదేం పరిపాలన చేస్తాడు. ప్రతి వాళ్ళు తిట్టడం తప్ప ఏం మాట లేదు. ఏదో అనవసరం అండి. 2-3 సీట్లు వచ్చినా టీడీపీ రావాలి తప్ప మొత్తం మెజార్టీ మాత్రం వైఎస్ఆర్. ఏం మీరు అలా అంటున్నారు? ఇదేమో ఈ సీటు జనసేనకే కేటాయించేలాగా అనుకుంటున్నారు అందరూ. లేదండి, జనసేన అసలు రాదండి. ఇక్కడ ఒక సీటు కూడా రాదు. ఎలమంచిలో జనసేనకే టికెట్ ఇస్తారు. టీడీపీ జనసేన అలయన్స్లో జనసేన గెలుస్తుంది అని కొంతమంది చెప్తున్నారు. ఎంతమంది ఎన్ని రకాలు చెప్పినా సరే జనసేన కనబడదండి. ఏం లేదంటే పక్క వైఎస్ఆర్ అండి 99%. 1% టీడీపీ ఉంటే ఉండొచ్చు. అతని అంతే.